శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో తొందరగా ధనవంతులు అవ్వాలనే కోరిక ఉంటుంది. మేము కోటీశ్వర్లం అయితే బాగుండనేటటువంటి ఆశ ఉంటుంది. మీరు తొందరగా కోటీశ్వర్లు అవ్వాలంటే ఏం చేయాలి? మీ రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. మీరు మిథున రాశిలో జన్మించారా? అయితే మీరు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి, తొందరగా జీవితంలో కోటీశ్వర్లు అవుతారు. మిథున రాశి తర్వాత వచ్చే రాశి కర్కాటక రాశి. అంటే మిథున రాశికి రెండో రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. ఎప్పుడైనా సరే ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ రాశికి తర్వాత వచ్చే రాశిని ధనరాశి అంటారు. ఆ రాశికి అధిపతి ఎవరో తెలుసుకొని ఆ అధిపతిని బట్టి మీరు పరిహారాలు చేస్తే తొందరగా కోటీశ్వర్లు అవుతారు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని సోమవారం పూట తెల్లటి పుష్పాలతో పూజించాలి. తప్పకుండా మీకు ఐశ్వర్యం కలిగి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి సోమవారము కూడా మహాలక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్రీం నమః అనేటటువంటి చిన్న మంత్రాన్ని చదువుకోండి. లక్ష్మీ కటాక్షం ద్వారా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ ఆపదుద్ధారక హనుమ స్తోత్రాన్ని మంగళవారం రోజు చదువుకున్నా కూడా తొందరగా ధనవంతులు అవుతారు. రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే పడమర సింహద్వారం ఉన్నటువంటి ఇంట్లో ఉండండి. పడమర సింహద్వారం ఉన్న ఇంట్లో ఉంటే మిథున రాశి వాళ్ళకి అనేక మార్గాల్లో ధన ఆదాయం కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వాళ్ళు బుధవారం పూట వీలైనప్పుడల్లా గోవుకి పచ్చగడ్డి ఆహారంగా తినిపించండి. శుక్రవారం పూట మీరు ఎప్పుడు భోజనం చేస్తున్నా సరే మీరు భోజనం చేయటానికి ముందు కొద్దిగా ఆహారాన్ని గోవుకి తినిపించి, ఏదైనా ఆహారం ఆకుకూరలు కానీ అరటిపండు కానీ ఏదైనా సరే శుక్రవారం పూట మీరు భోజనం చేసే ముందు గోవుకి కొద్దిగా ఆహారం తినిపించి మీరు భోజనం చేయండి. ఇలా చేస్తే క్రమక్రమంగా మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే మీ చేత్తో మీ తల్లిగారికి వీలైనంత ధనం ఖర్చు చేయండి. తల్లిగారికి మీరు ఎంత ధనం ఖర్చు పెడితే మీకు అంత బాగా అదృష్టం కలిసి వచ్చి తొందరగా ధనవంతులు అవుతారు. అలాగే బుధవారం పూట వీలైనప్పుడు పెసలు దానం చేయండి. పెసలు దానం చేయకపోయినా కూడా బుధవారం పూట మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పెసరపప్పు తీసుకోండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఆ పెసరపప్పుతో 3 సార్లు దిష్టి తీయించుకోండి. ఆ దిష్టి తీయించిన పెసరపప్పు ఎక్కడైనా పక్షులకు ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీకున్న దోషాలన్నీ పోతాయి, దరిద్రాలన్నీ పోతాయి, తొందరగా ధనవంతులు అవుతారు, అఖండ కోటీశ్వర్లు అవుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వీలైనప్పుడు ఎప్పుడైనా సరే గోధుమ పిండిని తడిపి ఉండల్లాగా తయారు చేయండి. అంటే గోధుమ పిండిలో నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఆ గోధుమ పిండితో చిన్న చిన్న ఉండలు తయారు చేయండి. ఆ ఉండలు జలచరాలకు ఆహారంగా వేయండి. ఎక్కడైనా నీళ్లలో సంచరించే జీవులు ఉంటాయి కదా, ఆ జీవులకి మీ చేత్తో ఆహారంగా వేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి, తొందరగా జీవితంలో ధనవంతులు అవటానికి ఇది బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచండి. ఆ మనీ ప్లాంట్ మొక్కలో కూడా ప్రతిరోజు నీళ్లు మారుస్తూ ఉండాలి. అలా ప్రతిరోజు నీళ్లు మారుస్తూ ఉంటే తొందరగా ఐశ్వర్యం కలిసి వస్తుంది, రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే కుండతో ఇంకొక చిన్న పరిహారం పాటించాలండి. అదేంటో తెలుసా? ఒక కొత్త కుండ కొని దానిలో శుభ్రమైనటువంటి నీళ్లు పోసి మీ ఇంట్లో శుభ్రమైన ప్రాంతంలో ఉంచి రోజు ఆ కుండలో నీళ్లు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న మొక్కలకు పోస్తూ ఉండండి. అలా చేస్తూ ఉంటే కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తొందరగా జీవితంలో కోటీశ్వర్లు అవుతారు. అలాగే మీరు ప్రతిరోజు జపించుకోవాల్సిన ఒక చిన్న మంత్రం ఉంది. ఆ మంత్రం చదువుకుంటే కూడా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటో తెలుసా? ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఇది మంత్రం. ప్రతిరోజు వీలైనన్ని సార్లు ఓం లక్ష్మీనారాయణాయ నమః ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి. మిథున రాశి వాళ్ళు తొందరగా జీవితంలో కోటీశ్వర్లు అవుతారు. మీరు కర్కాటక రాశిలో జన్మించారా? అయితే మీరు తొందరగా కోటీశ్వర్లు అవ్వాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఉత్తర సింహద్వారం ఉన్న ఇంట్లో కానీ లేదా పడమర సింహద్వారం ఉన్న ఇంట్లో కానీ నివాసం ఉండండి. దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది, అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే స్త్రీలను గౌరవించండి.
తాత ముత్తాతల పేరు మీద దానం ఇవ్వండి. మీ పితృదేవతల పేరు చెప్పుకుంటూ మీ చేత్తో దానం ఇస్తే పితృదేవతల అనుగ్రహం మీ మీద ప్రసరించి మీరు తొందరగా ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే మీ ఇంట్లో పితృదేవతల ఫోటోలు ఉంటే, అంటే మీ తాత ముత్తాతల ఫోటోలు ఉంటే ప్రతి నెలలో కూడా అమావాస్య రోజు ఇంట్లో దక్షిణ దిక్కులో ఆ ఫోటోలు పెట్టి అక్కడ అగరబత్తులు వెలిగించి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యం కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి. పితృదేవతల అనుగ్రహం ద్వారా తొందరగా జీవితంలో కోటీశ్వరులు అవుతారు. అలాగే వీలైనప్పుడల్లా కర్కాటక రాశి వాళ్ళు కోళ్లకు మేత వేస్తూ ఉండండి. కోళ్లకు మేత వేస్తే మీకున్న దోషాలు తొలగిపోతాయి, తొందరగా ధనవంతులు అవుతారు. కుక్కలు కనిపిస్తే కుక్కలకి అన్నం కానీ బిస్కెట్లు కానీ ఆహారంగా వేయండి. గ్రహ దోషాలన్నీ పోతాయి. రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే ఇంటి పరిసరాలలో కర్కాటక రాశి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు పెంచాలి. ఆ చెట్టు మీకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. అదేంటో తెలుసా? వేప చెట్టు. వేప చెట్టు కానీ ఉసిరిక చెట్టు కానీ, ఈ రెండు చెట్లు కూడా కర్కాటక రాశి వాళ్ళకి అఖండ ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాయి. తొందరగా కోటీశ్వరులు కావాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఇంటి ఆవరణలో వేప చెట్టు కానీ ఉసిరిక చెట్టు కానీ నాటాలి. రోజు దానికి నీళ్లు పోయాలి, నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే అఖండ ధనవంతులై తీరుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యుడికి ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలో తెలుసా? ఎండు మిరపకాయ విత్తనాలు నీళ్లలో వేసి, కొద్దిగా చక్కెర నీళ్లలో వేసి, ఒక ఎర్ర పుష్పం వేసి ఓం ఆదిత్యాయ నమః అనే చిన్న మంత్రం చదువుకుంటూ సూర్య భగవానుడికి తూర్పు దిక్కుకు తిరిగి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా అర్ఘ్యం ఇస్తే సూర్యుడి అనుగ్రహం కలిగి తొందరగా ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన విధి విధానంతో వీళ్ళు బొట్టు పెట్టుకోవాలి. ఆ బొట్టు ఎలా పెట్టుకోవాలో తెలుసా? మనకి సింధూరము చందనము ఉంటాయి కదా, కొద్దిగా సింధూరం కొద్దిగా చందనం కలిపి తడి చేసి దాన్ని ప్రతిరోజు బొట్టులాగా పెట్టుకుంటూ ఉండండి. ఈ బొట్టు ప్రభావం వల్ల కూడా కర్కాటక రాశి వాళ్ళు తొందరగా ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే ఎప్పుడైనా సరే మాస శివరాత్రి రోజు ప్రదోష సమయంలో శివపార్వతుల ఫోటో దగ్గర అగరబత్తులు వెలిగించి నమస్కారం చేసుకుంటూ ఉండండి. వీలైతే ప్రతిరోజు కూడా ప్రదోష కాలంలో శివపార్వతుల ఫోటో దగ్గర అగరబత్తులు వెలిగించండి. ఇలా చేస్తూ ఉంటే ధన ఆదాయం పెరుగుతుంది, తొందరగా ధనవంతులు అవుతారు. అలాగే పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అదేంటంటే పౌర్ణమి రోజు ఒక వెండి గ్లాసులో పాలు తీసుకుని ఆ పాలల్లో కొద్దిగా చక్కెర వేసి తేనె చుక్కలు కొన్ని వేయండి. పాలల్లో తేనె చుక్కలు వేసి చంద్రుడికి ఎదురుగా నిలబడి ఆ పాలు విడిచిపెట్టండి. అంటే చంద్రుడికి తేనె చుక్కలు కలిపిన పాలతో అర్ఘ్యం ఇవ్వాలి. మీరు అలా అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఆ పాలు ఎవరు తొక్కకుండా ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. తేనె చుక్కలు పాలల్లో కలిపి ఆ పాలతో చంద్రుడికి అర్ఘ్యం ఇస్తే కర్కాటక రాశి వాళ్ళు తొందరగా కోటీశ్వరులు అవుతారని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే సోమవారం ఎప్పుడైనా సరే వీలున్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళు మీకు దగ్గరలో ఎక్కడైనా తుమ్మ చెట్టు కనిపిస్తే తుమ్మ చెట్టు మొదట్లో పచ్చి పాలు పోయండి. తుమ్మ చెట్టు మొదట్లో పచ్చి పాలు పోస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి, తొందరగా అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పరిహార శాస్త్రంలో వివరించారు. అలాగే మీకు వీలైనప్పుడు మీ తల్లిగారి చేతుల మీదుగా బియ్యం తీసుకోండి. మీ తల్లిగారి చేతుల మీదుగా బియ్యం తీసుకొని ఒక తెల్లటి వస్త్రంలో కట్టి ఆ బియ్యం మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. తల్లిగారి చేతుల మీదుగా బియ్యం తీసుకొని తెల్ల వస్త్రంలో కట్టి మీరు ఆ బియ్యం దానం ఇస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి, తొందరగా జీవితంలో అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళు ఈ పరిహారాలు పాటించండి, అఖండ ఐశ్వర్యవంతులు కండి, కోటీశ్వరులు కండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.